తారా అని చెప్పని అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత, లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో బుట్టలే నేను బీసీ ఓడిగా గర్జించే బిడగ. మీ పిల్లిగాని రిప్లకి ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికార పార్టీని రక్షించాల్సిన అవసరం ఉండే. ఏం జరుగుతా ఉంది? 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఏడుకొచ్చింది. 15 నెలల ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా కనీసం సంతోషంగా ఉన్నాడా? ఇలా ఎస్, నేను చెప్తా ఉన్నా, నా గెలుపు కోసం, రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇవాళ మీరు కార్యకర్తలను విస్మరిస్తుంది, పదవులు రాగానే మీరు వంచక తింటిరి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే, కార్పొరేషన్ పదవుల లిస్ట్ వేసిరు. ఆ కార్పొరేషన్ పదవుల లిస్టులో మీరు చూడండి, 30-33 వేస్తే అన్న జగ్గారెడ్డి గారి సతీమణికి ఒక కార్పొరేషన్ ఇచ్చిరు. అందులో ఏం రాసిరు ఎక్కేనా? ఆమె పేరు ఏదో గౌడ్ అని రాసిరు, నిర్మలా గౌడ్ అని రాసిరు. ఎక్కించిన ఆమె నల్గొండ జిల్లా యాదాద్రి శోభారాణి గారు ఏమో, ఆమె రెడ్డి సామాజిక వర్గం, ఆమెకెత్తి కురుమ సామాజిక వర్గం ఇచ్చిరట. మీరు పదవులు పంచుకొని 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి 6 నిమిషాలు కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం గుర్తించకుండా మీరు పప్పు బెల్లాల లెక్క పంచుకొని పోతా ఉంటే, ఆ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటుపోవాలా? ఏం కావాలా? అందుకోసమే ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు వాళ్ళకు అన్యాయం జరిగితే మేము మాట్లాడతాం, వాళ్ళ తరపున పోరాడతాం. ఇక రెండో విషయం, ముఖ్యమంత్రి గారు 6 నెలల కాలం అసెంబ్లీకి పార్లమెంటుకు, ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించింది అనేటువంటి మాట, గెలిపించినాక గిట్లనే నా మాట్లాడేదని ఒక మాట నేను చెప్తా ఉన్నా. ఎవరు గెలిపించారు? తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు 6 నెలల కాలం ఉంటే, నేను కంటెస్ట్ చేసినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గంలో 5 పార్లమెంట్లు గెలిపించుకోగలిగినాం. మరి మీరు సార్, మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయాడు. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలేదు. ఇవాళ మీరు కరెక్ట్గా పనిచేసినంటే, 6 నెలల పాటు కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే, ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి, మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి అక్కడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి, ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిచ్చ తిరిగి నడుదిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఏంది ఫలితం? ఇవాళ ఎందుకు తారు? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. ఇది మీరు చేసుకోకుండా ముఖం బాగలేక అద్దం వల్ల కొడుకున్నట్టుగా తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం ద్వారా మొత్తం బీసీ ఉద్యమం ఆగిపోతుందని, మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలుతుందని
నేను ఒక్కనై కొట్లాడినప్పుడు ఒక బలమైన శక్తిగా కేసీఆర్ ఉన్న కాలంలో కొట్లాడినా, మీరు లేనప్పుడు. వాళ్ళతోని కొట్లాడి గీడికి వచ్చిన ఆయన మేమే గెలిపించినాడు. నన్ను గెలిపించినోడి మహబూబ్ నగర్లో వంశీచంద్ర రెడ్డిని ఎందుకు గెలిపియలే? వంశీచంద్ర రెడ్డిని ఓడగొట్టింది మీరు గారా? ఇవాళ వంశీచంద్ర రెడ్డి సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు, ఇక్కడ వ్యవహారాన్ని ప్రతిదీ అధిష్టానానికి చేరవేస్తాడని కుట్రవన్నీ ఓడగొట్టి నీ మనిషి చామల కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి జరిగితే ఓకే, కానీ మంచి జరిగే పరిస్థితి కనిపిస్తలేదు మీ నిర్ణయాల వల్ల. వాళ్ళ నా మాట ఎవరు ఇంటలేరు కాంగ్రెస్ పార్టీలని అలిగిపోతా ఉన్నాట. నువ్వు అలిగిపో, అలుగులో దుంకు. కానీ ఒక మాట చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఈ కులగణన విషయంలో కానీ నా సర్వే నా కథ అది పక్కకు పెట్టండి, ఏది నా సస్పెన్షన్. ఈ కులగణన విషయంలో కానీ 40 రిజర్వేషన్ల విషయంలో కానీ 42 కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇవ్వడంలో కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే బరాబర్ కొట్లాడతాం. ఇవాళ నేను మాట్లాడడానికి ఏమైనా అడ్డం గురించి అన్ని క్లియర్ చేసి పెట్టి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా మేము సూచన చేయదలుచుకున్నాం. నన్ను సస్పెండ్ చేస్తే నాకే ఇబ్బంది లేదు, ఎందుకంటే తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వం మీద కొట్లాడి 100 రోజులు జైలు జీవితాన్ని గడిపినటువంటి వాడిని నేను. ఇప్పుడు నీ పక్క పొంటి ఉన్న వాళ్ళు ఎవరు జైల్లో లేరు, ఒక కేసు కూడా లేదు వాళ్ళ మీద. అధికారం రాగానే దగ్గరికి వచ్చి కూర్చున్నాం. మరి మేము ఎట్లా ఊకుంటాం? రేపు పొద్దున ఖచ్చితంగా గ్రామాన బీసీ వాదాన్ని తీసుకుపోతాం, బీసీ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా దాటినాం. 50 సంవత్సరాల క్రితం పుట్టిన పిఆర్టీయు, 54 సంవత్సరాల క్రితం పుట్టిన యూటీఎఫ్, బీసీ వాదం ఇలా 5200 ఓట్లు సంపాదించడం, 0 to 5200 ఓట్లు సంపాదించడం అంటే ఇది బీసీలలో వచ్చినటువంటి చైతన్యం. ఇలా మా సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఇలా మీకు గెలిచేటోళ్ళని వెనక గుంజి కూర్చుండబెట్టాడు. మీతో సమానంగా పోటీ పడతా ఉన్నాడు. 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, 45 ఏళ్ల బీజేపీ చరిత్రకు ఒక బీసీ బిడ్డ తలగొరి పెడతా ఉన్నాడు. ఇలా బీసీ వాదం తెలంగాణ రాష్ట్రంలో బలపడ్డ సూచనలు, మరింత బలీయ శక్తిగా మారుతున్న బీసీ వర్గాలను చూసి మీకు అక్కసు ఉంటే